దేశంలోనే అక్షరాస్యతలో వెనుకబడ్డ ప్రాంతం గట్టు. జోగులాంబ గద్వాల జిల్లాలోని మారుమూల గట్టు మండలం విద్యారంగంలో వెనుకబాటు, తక్కువ అక్షరాస్యత, డ్రాపౌట్స్, టీచర్ల కొరత ఎన్నో దశాబ్దాలుగా పట్టిపీడిస్తున్నాయి. విద్యాశాఖ, స్వచ్ఛంద సంస్థల చొరవ, విద్యార్థుల తల్లిదండ్రుల సహకారంతో గట్టులో విద్యాభివృద్ధికి అడుగులు పడుతున్నాయి. 2 ఏళ్లుగా సాగుతున్న ప్రయోగాత్మక మార్పుల సానుకూలత ఫలితాలను అందిస్తున్నాయి. జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం విద్యారంగంలో తక్కువ అక్షరాస్యత, విద్యార్థుల డ్రాపౌట్స్, పాఠశాలల్లో టీచర్ల కొరత, తక్కువ ఫలితాలు వంటి సమస్యలుండేవి. ఈ పరిస్థితులను అధిగమించేందుకు ఆస్పిరేషన్ బ్లాక్ కార్యక్రమంలో భాగంగా విద్యారంగాన్ని బలోపేతం చేయడానికి వ్యూహాత్మక చర్యలు చేపట్టారు. టీచర్లు లేని ప్రాంతాల్లో గత 2 ఏళ్లుగా విద్యా వాలంటీర్ల నియామకం చేపట్టారు. సాయంత్రం వేళలో ప్రత్యేక తరగతులు, మోడల్ పరీక్షలు నిర్వహించారు. గట్టు, కేటిదొడ్డి మండలాల్లో బాల కార్మిక వ్యవస్థ నిరోధక చట్టాలు చేపట్టారు. 9 నుంచి 12 తరగతి విద్యార్థుల కోసం కెరీర్ గైడెన్స్, ప్రేరణాత్మక కార్యక్రమాలు, డ్రాపౌట్ విద్యార్థులను తిరిగి పాఠశాలలో చేర్పించడంపై మండల స్థాయిలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి ఇంటింటికి వెళ్లి తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. పలు స్వచ్ఛంద సంస్థల సహకారంతో పోషకాహార కార్యక్రమాలు అమలు చేయడం ద్వారా విద్యార్థుల్లో చదువుపై ఆసక్తి పెరిగింది. ఫలితంగా డ్రాపౌట్స్ తగ్గిపోయాయి. క్రీడలు, సాంస్కృతిక రంగాల్లో విద్యార్థులను భాగస్వామ్యం చేశారు. 10వ తరగతి ఫలితాల్లో విద్యార్థులు ప్రగతి సాధిస్తూ వస్తున్నారు. విద్యాశాఖ, విద్యార్థుల తల్లిదండ్రులు, స్వచ్ఛంద సంస్థల కృషి గట్టులో విద్యాభివృద్ధికి నాంది పలుకుతోంది. ఈ చర్యల ఫలితంగా గట్టు మండలంలో 10వ తరగతి ఫలితాలు 76% ఉండగా గతేడాది మరో 10% పెరిగినట్లుగా విద్యాశాఖ అధికారులు గణాంకాలు చెబుతున్నాయి. ముఖ్యంగా విద్యా వాలంటీర్స్ ని పెట్టుకోవడం, ఎస్ఎస్సి రిజల్ట్స్ ట్రాకింగ్ చేయడము, ఎంఈఓ అండ్ కాంప్లెక్స్ హెచ్ఎం లెవెల్లో మీటింగ్స్ పెట్టుకుని రిజల్ట్స్ అనాలిసిస్ చేయడము, పిల్లలందరినీ కూడా 4 కేటగిరీస్లో డివైడ్ చేయడం. ఏ అంటే బెస్ట్ కేటగిరీ, బి అంటే మీడియం కేటగిరీ, సి అంటే లిటిల్ ఇంప్రూవ్మెంట్, డి అంటే వీకర్ కేటగిరీ. ఇలా 4 కేటగిరీస్ పెట్టుకొని సో వీక్ స్టూడెంట్స్ అనాలిసిస్ చేసుకుంటూ ఇలా స్టూడెంట్స్ రిజల్ట్స్ని ఇంప్రూవ్ చేయడానికి ప్లాన్ చేయడం జరిగింది. సో ఇలా చాలా ఇన్నోవేటివ్ ఇనిషియేటివ్స్ తీసుకోవడం, మరియు ఎస్ఎస్సి పిల్లలకి స్పెషల్ క్లాసెస్, ఈవినింగ్ స్నాక్స్ ఇలా, అండ్ ఆల్సో ఎస్ఎస్సి పిల్లలకి డిజిటల్ లెర్నింగ్ కూడా ఫిజిక్స్ వాళ్ళ అండ్ ఖాన్ అకాడమీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అండ్ తెలంగాణ గవర్నమెంట్ నుంచి కూడా మనము కొలాబరేట్ చేశాం. కాబట్టి ఇలా 6-7-8 ఇంటర్వెన్షన్స్ ప్రాజెక్ట్ చేయడం వల్ల దానివల్ల మనకి రీజనల్ బెస్ట్ ప్రాక్టీసెస్లో గట్టు బ్లాక్ సెలెక్ట్ అవ్వడం జరిగింది. సో చాలా సంతోషం మన జిల్లా అందరికీ కూడా. జోగులాంబ గద్వాల జిల్లాలో గట్టు మండలం తెలంగాణ, కర్ణాటక రాష్ట్ర సరిహద్దులో ఉంటుంది. ఇక్కడ అక్షరాస్యత శాతం 37.59%, పురుషుల అక్షరాస్యత 46.35%, మహిళలు 26.96%. ఈ సగటు దేశంలోనే కాదు, ఆసియా ఖండంలోనే అతి తక్కువ అక్షరాస్యత శాతంగా ప్రభుత్వాలు గుర్తించాయి. ఒకప్పుడు దట్టమైన అడవులతో కలకలలాడిన ఈ ప్రాంతం ఎడారిగా మారిపోయింది. పాడి పంటలతో సస్యశ్యామలమైన ఈ నేల నేడు బీటలు వారి బీడుగా మారింది. భూములున్నా సాగునీరు కరువైంది. దీంతో ఉపాధి కరువై జనం పొట్ట చేత పట్టుకుని వలస బాట పడుతున్నారు. ఇళ్లకు తాళాలు వేసి ఏళ్లకు ఏళ్లు పొరుగు రాష్ట్రాల్లో జీవనం సాగిస్తున్నారు. కొంతమంది పిల్లా జల్లాతో కలిసి వెళ్తే మరికొంతమంది వారి పిల్లల్ని ఇంటి వద్దే వదిలి వెళ్తున్నారు. మన గట్టు మండలంలో మనం 23 స్కూల్స్ సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో శిక్షణ ఫౌండేషన్ కింద మనం 23 స్కూల్స్లో టోటల్గా 4000 పైననే స్టూడెంట్స్ అనే బెనిఫిషరీస్ ఉన్నారు. సో దాంట్లో మనం ప్రోగ్రెస్ అనేది మనం లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసినప్పుడు ఇప్పుడు వరకు మనకు ఒక 8% అనేది ప్రోగ్రెస్ ఇంక్రీజ్ అయింది. సో ఓవరాల్గా చెప్పాలంటే మనకు 40% కవరేజ్ జరిగింది. సో దాంట్లో ఇప్పుడు మన మెయిన్ కాన్సెప్ట్ అనేది ప్రేరణ ఎఫ్ఎల్ఎన్, స్టెమ్ కాన్సెప్ట్ ఉంది, తర్వాత డిజిటల్ లిటరసీ కూడా ఉంది. సో అనేది ఐసిటి, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ కింద మనం అందుబాటులో సో కొన్ని స్కూల్స్ సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇది అవుట్కమ్. అలాగే మన గట్టు మండలంలో డ్రాప్ అవుట్ అనేది తక్కువ అయింది. సో మనం ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, తర్వాత హై స్కూల్ పిల్లలకి కొన్ని ప్రోగ్రామ్ అనేది ఇవ్వడం జరిగింది. సో ప్రేరణ ఎఫ్ఎల్ఎన్ అనేది శిక్షణ ఫౌండేషన్ కోర్ ప్రోగ్రామ్ అనమాట. ఇది ఇంప్రూవ్ చేయడానికి మనం ఏం చేస్తున్నామంటే పియర్ గ్రూప్స్ అనేది ఫామ్ చేయడం జరిగింది. సో పిల్లలు వాళ్ళు ఫౌండేషనల్ లెవెల్ స్ట్రాంగ్గా ఉన్నారా అంటే మనం అది వెరిఫై చేసి వాళ్ళు ఫెయిలియర్ పర్సంటేజ్ అనేది తక్కువ చేయాలి. ఇదే మనం మెయిన్ మోటో.
గట్టు మండలంలో 221 శాంక్షన్డ్ టీచర్ పోస్టులకు గాను 192 పోస్టులు భర్తీ అయ్యాయి. 29 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. టీచర్ పోస్టులు ఖాళీ ఉన్న చోట్ల విద్యా వాలంటీర్ల ద్వారా పాఠాలు బోధిస్తున్నారు. విద్యార్థుల సంఖ్య ప్రకారం శాంక్షన్ టీచర్ పోస్టులు లేకపోవడం ప్రధాన సమస్య. గట్టు మండలంలో పనిచేసే టీచర్లు తాము పనిచేసే గ్రామానికి వెళ్లాలంటే రవాణా సౌకర్యాలు ఏమాత్రం ఉండేవి కావు. కొన్నేళ్ల క్రితం వరకు గట్టు మండల కేంద్రానికే ఆర్టీసీ బస్సు రాదంటే పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. గట్టు మండలంలో పనిచేయాలంటే ఒక పనిష్మెంట్ కింద భావించేవారు. గత పాలకులు గట్టు మండల దుస్థితిని చూసి చేసిన ప్రకటనలు హామీలకే పరిమితమయ్యాయి. ఉమ్మడి రాష్ట్రంలో గత ముఖ్యమంత్రులు గట్టు మండలం విద్యాభివృద్ధి కోసం ప్రత్యేక పథకాలు ప్రవేశపెట్టారు. చంద్రబాబు చదువుకుందాంరా కార్యక్రమం ఏర్పాటు చేస్తే కిరణ్ కుమార్ రెడ్డి విద్యాజ్యోతి పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకాలన్నీ మూన్నాళ్ల ముచ్చటగా మారిపోయాయి. గట్టు మండలంలో ఉపాధ్యాయులు లేక ప్రభుత్వ స్కూళ్లు మూతపడ్డాయి. గతంలో శ్రీజ అనే విద్యార్థి తమ సమస్యలపై నేరుగా హైకోర్టు జడ్జికి లేఖ రాయడం సంచలనం రేపింది. అయినా ఎలాంటి మార్పు జరగలేదు. గట్టు ఓ సమస్యల సమాహారంగా ఉంది. ఇక్కడ అక్షరాస్యత మరింత పెంచేందుకు కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడి ప్రజల జీవితాలను బాగుపరచడాన్ని పాలకులు తమ బాధ్యతగా భావించాల్సి ఉంది. గట్టు ప్రజల జీవితాల్లో భాగమైన వలసలను రూపుమాపి గట్టులో విద్యా వికాసానికి బాటలు వేయాలి. శాశ్వత స్థాయిలో గురుకుల విద్యనందించడం ద్వారా విద్య వికసించి అక్షరాస్యత శాతం పెరిగి తద్వారా ఉపాధి అవకాశాలు మెరుగయ్యే పరిస్థితులపై ప్రభుత్వం దృష్టి సారించాల్సి ఉంది.